శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం బంజంగిపేట గ్రామంలో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిర్మించినటువంటి 7 లక్షల విలువైన ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి సరఫరా పథకాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమదలవలస శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి శుభ్రమైనటువంటి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమంటూ కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తలెత్తే నీటి కొరత సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ ఆయన తెలియజేశారు. ఆ రోజు గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు నేను అక్కడ బోర్ వేయించి అక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా సప్లై చేశాను. మీరందరూ ఏం చేశారంటే లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది తెలియపడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదో మా ప్రభుత్వాలు మేము వచ్చాం మేమేదో చేసాం అనేటటువంటి అహంకారం వల్ల కావచ్చు, తెలియకపోవడం వలన ట్యాపులను పెంచారు. నీళ్లు పెంచకుండా ట్యాపులు పెంచితే ఎవరికి నీళ్ళు రాకుండా పోతుంది. ట్యాపులను పెంచితే నీళ్ళు రావు. సోర్సును పెంచాలి. సోర్సును పెంచకుండా ట్యాపులు పెంచడం వల్ల నీళ్ళు దానివల్ల ఉన్నది పోగొట్టారు. ఆ రోజు కూడా ఇక్కడ నేను మీ నూతికి మోటార్ పెట్టానప్పుడు ఆ నూయి నుంచి కూడా మోటార్ నుంచి సప్లై చేయించాను. అప్పుడు కూడా 2 సోర్సులు ఇచ్చాను. మీ నూతి నుంచి ఒకటి ఇచ్చాను, అలాగే అక్కడ బోర్వెల్ నుంచి కూడా ఇచ్చాను. దానిని పాడు చేశారు. దానివల్ల ఇబ్బంది పడింది ఎవరు? మన గ్రామస్తులు. దానిని అందుకే మరలా ఇప్పుడు ఆ రోజు చూసిన తర్వాత వెంటనే ఆ మరుసటి రోజే దానికి నిధులు ఎలాగైనా శాంక్షన్ రావాలని చెప్పి నేనే ప్రతిపాదన పంపించి శాంక్షన్ తీసుకొని వెంటనే బోర్ వేయించాను.